హనుమాన్ జయంతి సందర్భంగా తార్నక గణేష్ టెంపుల్లో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమంతుని ఆశీస్సులు దేశ ప్రజలపై, రైతులపై ఉండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. అంతేకాకుండా దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులకు హనుమంతుని ఆశీస్సులు ఉండి మన దేశాన్ని రక్షించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మహాపురుషుడైనటువంటి భగవాన్ శ్రీరామ్కు అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువకులకు ప్రత్యేకంగా, అదేవిధంగా హిందువులకు మరి ఆరాధ్యమైనటువంటి దైవంగా భావించేటువంటి ఆంజనేయుని యొక్క జయంతి రోజు హనుమాన్ జయంతి పేరు మీద దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో, అన్ని బస్తీలలో, అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులందరికీ నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలతో, పాడి పంటలతో మన వ్యవసాయము కలకలలాడి మన గ్రామాలు అభివృద్ధి చెంది ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మన దేశం మీద ఎవరు దాడి చేయడానికి ప్రయత్నం చేసినా, ఏ ఉగ్రవాద కార్యక్రమాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు పరమభక్తుడైనటువంటి శ్రీ హనుమాన్ యొక్క ఆశీస్సులతో మన సైనికులందరూ ఖచ్చితంగా హనుమంతుడు ఇచ్చినటువంటి శక్తితో దేశం యొక్క సరిహద్దులు కాపాడి ముష్కర మూకలను, ఉగ్రవాదులను వెంటాడి తుదమిట్టించే శక్తి వాళ్ళని కూడా హనుమంతుని కోరుతా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల కేంద్రంలోని జేపీ కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు, 1,00,000 తమలపాకుల పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ నల్లకుంట డివిజన్లోని సంజయ్ గాంధీ నగర్లో 19 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై అమృత, డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఈ పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని అస్సాం ఓయూ అధ్యక్షుడు నామా సైదులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. దళిత ఉద్యమ తొలి పొద్దు
సామాజిక ఉద్యమకారుడు, తొలి గురువు భాగ్యరెడ్డి వర్మ అని నిజాం స్టేట్ హైదరాబాద్ సంస్థానంలో ఆత్మగౌరవ పోరుకు తొలి పొద్దుగా నిలిచిన వ్యక్తి అన్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్లో నివాసం ఉంటున్న సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన భాగ్యరెడ్డి వర్మ యుక్త వయస్సులో ఆర్య సమాజంలో కొంతకాలం పనిచేశాడని, ఆర్య సమాజం నిర్వాహకులు కిషన్ రావు బాగయ్య సేవలను గుర్తించి వర్మ అనే బిరుదుని ఇచ్చారని గుర్తు చేశారు. కుల వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న ఆ రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలన దక్షుడిగా గౌరవం ఉంటుందని, వారికన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా పిలువబడ్డాడని అన్నారు. అధ్యక్షులు కరణ్ గారికి, అలాగే దళిత ఉద్యమకారుడు మన కాశీ గారికి, మరియు తోటి మిత్రులు విద్యార్థి సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేసుకుంటూ, నేడు భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నేడు భాగ్యరెడ్డి వర్మ దళితుల కోసం, దళిత బాలికల కోసం మొట్టమొదటిగా పాఠశాలలు స్థాపించి ఆనాడు విద్య లేని వారికి విద్యాధారణ మాత్రమే దళితుల యొక్క బతుకులు మారుతాయని ఆశించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మగా మేము కొనియాడుతున్నాం. భాగ్యరెడ్డి వర్మ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేడు రవీంద్ర భారతిలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధికారికంగా నిర్వహించడాన్ని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా స్వాగతిస్తున్నాం. అలాగే మా యొక్క డిమాండ్ ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ పేరు మీదుగా ఒక స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేసి, ఒక రీసెర్చ్ సెంటర్ గా ఏర్పాటు చేసి దళితులకు ఎప్పుడు 365 రోజులు కొంతమందిని ఎంపిక చేసి అక్కడ ఉచిత విద్య, కాంపిటేటివ్ సివిల్ సర్వీస్ సెంటర్లకు కానీ, గ్రూప్ 2 సర్వీసులకు కానీ ఉచిత విద్యను అందించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టడీ సర్కిల్ ని భాగ్యరెడ్డి వర్మ పేరుతోటి ఏర్పాటు చేయాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగ్యరెడ్డి వర్మ సేవలను గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంగా అధికారికంగా చేయాలా, వివిధ డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టరేట్లో కానీ అధికారికంగా నిర్వహించేట్టు సర్క్యులర్ జారీ చేయాలా. మేడిపల్లి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన శ్మశాన వాటికల సర్వే నెంబర్ 1, 10, 11లో కబ్జాదారులు ఆక్రమించి అమ్మకాలు జరిపారు. కొందరు కొనుక్కొని నిర్మాణం చేపట్టి షెటర్లలో బిజినెస్ చేస్తున్నారు. కొంత స్థలంలో పొజిషన్ ఉన్నట్లు చూపడానికి కబ్జాదారులు రేకుల షెడ్ నిర్మాణాలు జరిపారు. వెలిసిన అన్ని అక్రమ నిర్మాణాలు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అమ్ముకొని వచ్చినాం సార్, కాలు మొక్కని పాడుతుంది. మాకు ఈ ముత్తకంత ఆధారమే ఉందని నా పెళ్ళం, నా కొడుకు, నా కోడలు, మా ఆయన మేము కష్టపడి కొనుక్కున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి సారు నీకు దండం పెడతా, నీ పిల్లలు నువ్వు చల్లగా ఉండాలి. మేము కొనుక్కొని కూడా 6 నెలలు ఏడాది అవుతుంది అయ్యా. మేము ఈ ఇంట్లోకి సరిగ్గా రానేలాలే, లోన్ ఉన్నది, ఇంకా మేము అప్పే తీరలేదు. 1-2 ఎకరాలు ఉంటాయి, 2 ఎకరాలు ఎవరు చేస్తలేడు అని అమ్ముకొచ్చుకొని కొనుక్కున్నాం. తండ్రికి గుర్తుకంత ఉండని నా మనకు ఆధారం ఉంటుంది అనేసి మేము ఇక్కడ కొనుక్కున్నాము. మా కొడుకు తిరుగుతూనే ఉన్నాడు. కొన్ని కష్టాలు మేము కష్టాలు పడుతూనే ఉన్నాం. తండ్రిని బాధను ఇతర రాజేందర్ సార్ నువ్వు వచ్చినప్పుడు కళ్ళందరూ కొట్టకుండా చేసినావు. మాని కూడా చేయి తండ్రిని, కాలు మొత్తం ఒక్క సాయం చేయండి తండ్రి. నా పిల్లలకు మేము రుణపడి ఉంటాం కాలం తండ్రి. రేవంత్ రెడ్డి నీ మనకి ఆశీర్వాదాలు ఉంటాయి తండ్రి. నువ్వు ఇదొక్కటి సాయం చేయి తండ్రి. నువ్వు మాకు ఊర్లో 1-2 ఎకరాలు ఉంటే అంత అమ్ముకొని వచ్చి కొనుక్కున్నాం అయ్యా. నా మనవాడు, నా కొడుకు కష్టపడుతున్నాడు. చేసిన పేపర్స్ ఉన్నాయి మా దగ్గర. మరి అప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? పర్మిషన్ మీరే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది. ఇప్పుడు ఆ రూల్స్ ఏమి ఎందుకు వినట్లేదు? మా మాటలు ఎందుకు వినట్లేదు? మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తే మేము రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు రోడ్డు మీద పడ్డ ప్రజలం ఎలా ఉండాలి? ఇంకా చిన్న పిల్లలు, మా పిల్లలు ఇంకా లేవని కూడా లేవలేదు. కనీసం వాళ్ళని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు అవుతుంది మీకు?
మీకు కొన్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 1 year అవుతుంది. 1 year నుంచి లేని హైడ్రా ఇప్పుడే ఎందుకు వచ్చింది? మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మేము ఓట్లు వేయలేదా? మేము ప్రజలం కాదా? మేము ప్రజలమే కదా, మేము ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచింది. మీ హైడ్రా వల్ల ఎవరికి యూజ్ అవుతుంది? మీ హైడ్రా వల్ల ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరు లాభపడుతున్నారో తెలియదు, కానీ పేద ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. ఇంత నష్టం జరిపి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు 5 ఏళ్ళే ఉండాలి, ఇంకో 5 ఏళ్ళు ఉండాలని నీకు కూడా ఉండాలి అని అంటే పేద ప్రజల్ని నష్టం చేయొద్దు, ఓట్లేసే ప్రజలను అసలు నష్టం చేయొద్దు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆసిఫ్ నగర్ నుండి జిరా రోడ్ వరకు అక్రమంగా కబ్జా చేసిన ఫుట్పాత్లను జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫుట్పాత్లపై షెడ్లను నిర్మించి వ్యాపారాలు చేస్తూ ఉండటంతో ట్రాఫిక్కు ఇబ్బంది కలగడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈరోజు భారీగా పోలీసు బందోబస్తుతో అక్రమ కట్టడాలను జేసీపీ సహాయంతో అధికారులు కూల్చివేశారు. पैसे भी नहीं लिया मैं कुछ भी वही बता रहा हूँ मैं पूरा उसके हिसाब से आई नो दैट बिकॉज पूरा बता दो मैं मैडम रोड से पकड़िए आप रोड पहले छोड़िए आप मेरा रोड से గడ్డి అన్నారం కమలానగర్ వాసుల వెతలు అంతా ఇంత కావు. నగరంలో మొగులైతే కాలనీ వాసుల గుండెల్లో గుబులు వెన్నుల్లో వణుకు మొదలైతది. వర్షం కురిసిందో కాలనీలో వరద, వర్షం ఎలిసిందో బురద. గత 20 ఏళ్ల నుండి గడ్డి అన్నారం కమలానగర్ వర్షపు నీటి వరద పోటెత్తగానే కాలనీలో కాలు కదిపే పరిస్థితి లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా కాలనీలో నడుముల లోతు వరద నీరు సరూర్ నగర్, శారదానగర్, న్యూ గడ్డి అన్నారం మీదుగా కమలానగర్ గల్లీలు అన్నీ పోటెత్తాయని, వరద దాటికి కాలనీలో బైకులు, ఆటోలు, కార్లు కొట్టుకుపోయాయని తెలిపారు. 20 ఏళ్ల నుండి ఇదే పరిస్థితి ఉన్న అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సమస్యపై విన్నవించిన నిధుల కొరత పేరుతో పనులు పూర్తి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డి అన్నారం, కమలానగర్, హైదరాబాద్ అంతా వరద నీరుతో బురదలో ఉంటే ప్రభుత్వం అందాల భామల సేవలకు జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులను తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. మనం ఇప్పుడున్నది గడ్డేనరం డివిజన్లోని కమలానగర్లో గత రాత్రి హైదరాబాద్లో కురిసిన వర్షం ఎంతో కాదు, సుమారు 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు పడవచ్చు. కానీ ఆ యొక్క 8 సెంటీమీటర్ల వర్షానికి మొత్తం గడ్డేనరంలో ఇది కమలానగర్ కాలనీ నడుములోతు నీళ్లు. ఇది ఈ సమస్య సుమారు 20 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయకపోగా
కనీసం వర్షం పడి బురద అంతా కూడా అక్యుములేట్ అయ్యి రోడ్ల మీద ఉండి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు ఎన్నో కలలు కంటుంటే ఈ యొక్క ప్రభుత్వము ఈరోజు కొత్తపేటలో జరుగుతున్నటువంటి అందాల పోటీలకు సంబంధించిన కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. మొత్తం శానిటేషన్ వ్యవస్థను అంతా కూడా తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా రోడ్లు ఊడ్చిన పరిస్థితి లేదు, ఎక్కడ బురద అక్కడే ఉంది. ప్రజలు బయటికి వచ్చి ఏదన్నా షాప్లో కొనే పరిస్థితి కూడా లేదు. వర్షం పడితే నడుము లోతు నీళ్లు, ఆ నీళ్ళు ఏదో రకంగా నీళ్లు పంపించినా కానీ బయటికి వద్దామంటే బురద మట్టితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం అధికారులు కళ్ళు తెరిచి ఆ యొక్క దృష్టి ఏదైతే ఈ రోజు ఆ యొక్క అందాల భామల పోటీల్లో ఏదైతే కార్యక్రమంలో దృష్టి పెట్టారో అదే ప్రజల మీద ఉంటే కొద్ది గొప్ప వాళ్ళకు ఊరట కలిగించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క కమలానగర్ వాసులకి ఇప్పుడే వర్షాకాలమే ఇంకా ప్రారంభం కాలే. నిలబడ్డం కాదు కదా, నడవలేము, నిలబడలేము, కొట్టుకుపోతాం. ఆల్రెడీ నిన్న కాదు 15 days బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోయింది. లాస్ట్కి ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి వాళ్ళని కాపాడినారు. నిన్న జరిగిన ఇష్యూలో ఈ బాదాం చెట్టు కిందనే ఒక అమ్మాయి పడిపోయింది. ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి ఒక మోటార్ సైకిల్ కొట్టుకుపోతుంది, దాన్ని పట్టుకొని ఆ అమ్మాయిని లేపి ఆ అమ్మాయిని కాపాడి ఇంత కష్టం జరిగింది అందరికీ. వర్షం వస్తుందంటే పర్టికులర్లీ కమలానగర్ పిల్లలకి, ఈ కమలానగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ భయం. అందులో ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, ఆడపిల్లలు తిరుగుతుంటారు, మగపిల్లలు తిరుగుతుంటారు. రాత్రిపూట వర్షం వచ్చిందంటే అందరు పిల్లలు క్లాసుకు పోయింటారు. 11 రావాలంటే ఎంత భయమో ఆ పిల్లలకందరికీ అంత భయం. దీన్ని బట్టి వాళ్ళు క్లాసులో పోవడం కూడా మానేస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడో వచ్చి ఇక్కడ చదువుకోవాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవుతున్నాయి. ఈ మే నెలలోనే ఇలా ఉంది, రేపు యాక్చువల్ వర్షాకాలం స్టార్ట్ అయితే ఎంత ఇబ్బంది పడాలో తెలియట్లేదు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము ఎన్నోసార్లు ప్రతిపాదనలు చేశాము, కానీ ఇంతవరకు ఏమీ జరగట్లేదు. చివరికి పాత డ్రైనేజ్ గుంతలు తీసి మళ్ళీ సాఫ్ చేస్తున్నారు. కార్పొరేటర్ గారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. బట్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎట్ ద సేమ్ టైం నిన్న పడిన చిన్న వర్షానికే ఇప్పుడు మొత్తం కాలనీ అంతా బురద మట్టి అంతా ఉంది. దాన్ని శానిటేషన్ వర్కర్స్ కానీ జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ ఇంతవరకు ఎవరు వచ్చి క్లీన్ చేసిన దాఖలు లేదు. వాళ్ళంతా వేరే అందాల భామల పోటీల్లో మా పక్క కాలనీలో ఎక్కడో జరుగుతున్నట్టున్నాయి, అక్కడ నిమగ్నమైనట్టు మాకు సమాచారం వచ్చింది. దయచేసి అధికారులు అతి త్వరగా స్పందించి ఈ కాలనీ మొత్తము ఈ నిన్నటి వర్షానికి అయిన ఇబ్బందులన్నీ తొలగించాలని మేము కోరుకుంటున్నాము. అసలు చినుకు వణుకు అనేది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. వర్షం పడిందంటే చాలా భయం అవుతుంది. బయటికి రావాలంటే మెట్లు మునిగిపోయే వర్షం, నడువుల్లోతు నీళ్లు, చాలా ఇబ్బంది అవుతుందండి. ఏదైనా కింద పడితే ఎక్కడికి దాకా పోతుందా అనే పరిస్థితి. మేము చాలాసార్లు కూడా విన్నపాలు చేసుకున్నాము, ఎవరు స్పందన అయితే తెలియజేయట్లేదు. రాత్రి కూడా చాలా పెద్ద వర్షానికి, ఈ చిన్న వర్షానికి మే నెలలోనే ఇంత ఘనంగా అయిపోతే రేపు వర్షాకాలం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం అయిపోతే చాలా అవస్థ అవుతుందండి. దయచేసి కొంచెం దీని మీద స్పందన తెలియజేసి అధికారులు కొంచెం ఎంత తొందరగా ఈ కాలనీని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే మేము అంత సంతోషిస్తామండి. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బాలానగర్ పిఎస్ పరిధిలో 2023లో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్, రేప్ కేసును ఛేదించారు పోలీసులు. రాబిన్సన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కమిషనరేట్ పరిధిలో బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు, ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసుల కళ్ళు తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి
పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాను. చార్మినార్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో ఫైర్ మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్ర నగర్ ఫైర్ స్టేషన్ అధికారులు అత్తాపూర్ డివిజన్లోని లక్ష్మీరామ్ హరన్ అపార్ట్మెంట్లో గురువారం ఫైర్ మాక్ డ్రిల్ను నిర్వహించారు. అగ్నిమాపక అధికారులు శ్రీనివాస్, చంద్రనాయకులు ఇతర సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు అన్ని ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలని విషయంపై ప్రాక్టికల్గా చేసి చూపించారు. ప్రజల అవగాహనతో అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు అని రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఎందుకంటే 4 ఫ్లోర్లు దగ్గర 4 ఫ్లోర్లు ఒకటి నీళ్ళు ఉంటాయండి. అంటే మీరు మీ అపార్ట్మెంట్లో దగ్గర వచ్చి మీ అందరూ నీళ్ళు పెట్టవచ్చు. ఆడుకోవడం పెద్ద కళాకారులుగా కానీ ఫస్ట్ అయితే ప్రాణం కట్టాలి, మంట ఆడుకోవాలండి. ఫస్ట్ మంట ఆడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఫైర్ అయినప్పుడు మనం బయటికి రావాలి. ఆడుకోవడం ఆడుకోవాలంటే బయటికి రావాలి. ఓకే, గోల్కొండ పరిధి విసిల్లా మీడోస్ విల్లాస్లోని మాజీ ఐజీ ప్రభాకర్ రావు నివాసానికి చేరుకున్నారు తెలంగాణ సిట్ అధికారులు. ప్రభాకర్ రావుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సిట్ అధికారుల బృందం అతడితో పాటు కుటుంబ సభ్యులను సైతం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విల్లా నెంబర్ 38 గోడకు నోటీస్ అంటించి వెళ్లిపోయారు సిట్ అధికారులు. తీసుకుంటా.